టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్లింది. బోర్లలో విజృంభణ వేళ రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ను భారత్ 68 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మెగా టోర్నీలో ఓటమన్నదే ఎరగకుండా జైత్రయాత్ర చేస్తున్న టీమిండియా సగర్వంగా ఫైనల్ చేరింది. అలాగే గత టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో రోహిత్ శర్మకు ఎదురైన పరాభవాన్ని బదులు తీర్చుకుంది ఈ మ్యాచ్ ద్వారా. ముందుగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో ఎరగదీస్తే తర్వాత బౌలింగ్ లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బ్రిటిషోలపై విరుచుకుపడ్డారు. నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి వికెట్లు తీశారు. ఈ ఇద్దరు చెరో 3 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో పతనమైంది. కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్ 23, హ్యారీ బ్రూక్ 25 పరుగులతో పర్వాలేదనిపించారు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 47 పరుగులతో చెలరేగాడు. దీంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అక్షర్ పటేల్ అలాగే కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు దిగగా బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. మొత్తంగా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసి టీమిండియా ఇంగ్లాండ్ పై గెలిచి ఫైనల్లో దూసుకెళ్లింది. గత టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమికి బదులు తీర్చుకుంది. ఇక రేపు 29వ తేదీన జరగనున్న తుది పోరులో దక్షిణాఫ్రికాతో అమితిమి తేల్చుకోనుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ గెలిచాక డగౌట్ లో కూర్చున్న రోహిత్ శర్మ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నాడు. అదే క్రమంలో విరాట్ కోహ్లీ ఓదారుస్తూ కనిపించాడు.